నోట్లా నీళ్ళు వస్తున్నాయి. ఒకటి ఈ ఫోటో ఇద్దరా సరిపోతుందా? కొంచెం సరిపోతున్నాడు. మరి వేసుకోండి, కారం అవుతుంది. నువ్వు వేసుకోవా కొంచెం కూడా? వేసుకుంటావు ఒకటి ఈరోజు మంచిగా చంపుకుంటాడు పచ్చడి. అది మంచి బాగానే ఉన్నాడు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఏం చేస్తున్నావు అత్తమ్మ? ఇగో ఈ పుంటికాయలు వారం రోజులు అవుతుంది తెచ్చిపెట్టి. అవును, వారం రోజులు అవుతుంది. ఇక ఇది వండుతలేరు అని ఇది పచ్చడి చేద్దామని మిరపకాయలు లేకుండా మిరపకాయలు లేవని ఊకున్నా. ఊకొని ఇక ఇప్పుడు చేద్దామని తెచ్చిరుగా మిరపకాయలు. ఇప్పుడు తెచ్చిరు పచ్చిమిర్చి. అప్పుడు చేసుకునేదా మీరు? చేసుకునేది ఒక 4-5 రోజులు 5-6 రోజులు ఉండేది మంచిగా. ఇంకా పుంటి కూర అయితే పచ్చడి పెట్టేది. పచ్చడి పెడితే ఒక వారం 10 రోజులు, ఇంకా ఆంధ్రోళ్ళు పెడితే ఒక నెల 2 నెలలు ఉండేది. ఇది ఉంటుంది అత్తమ్మ, ఇప్పుడు వారం ఉంటుందా? ఉంటుంది ఉంటుంది. వారం రోజుల్లో తినొచ్చు. అయినా మా ఇంట్లో వారం రోజులు కూడా ఉండదు. మన ఫ్యామిలీకి ఏడుంటుంది, ఒకటే పూటకి అయిపోతుంది. ఇప్పుడు ఈ లోపల ఇత్తులు వేసుకోవద్దా అత్తమ్మ మరి? ఇది ఈ ఇత్తులు ఇంకా అప్పుడు తొక్కు చింతపండులో వేసి వేయించి ఇది కూడా వేసేదా? ఇవి చింతపండులో ఈ ఇత్తులు నూరుకునేదంట. అవునా? ఇత్తులు ఉంటాయి. ఇప్పుడు ఇవి అలుపుతారు కదా, ఇప్పుడు నూరుతలేరు. కానీ అప్పుడు ఈ ఇత్తులు కూడా పుంటి ఇత్తులు కూడా వేయించుకొని చింతపండు తొక్కులో నూరేదట. నాకు నాయనమ్మ చెప్తే నాకు తెలిసింది. ఇంకా ఫ్రెష్గా లేవు మనవి. మిరపకాయలు లేక లేట్ అయిపోయింది. ఫ్రెష్ ఉన్నప్పుడు ఇంకా దొడ్డు ఉంటాయి. వానలు కొట్టినప్పుడు అయితే దొడ్డు ఉంటాయి. ఇవి చిన్నగా ఉన్నాయి. కొన్ని జీలకర్ర మెంతులు వేయించుకోవాలి, పచ్చిమిర్చి వేయించాలి. మిరపకాయలు వేస్తారా? ఉట్టి కారం అట్లా ఉట్టి మిరపకాయలు కూడా వేయించి నూనెలా వేయించి నూరుతారు. చూసిరా అన్నీ తీసేసినాం అన్నమాట. ఇంకా కొంచెం ఖరాబ్ అయినాయి కదా, ఫ్రెష్గా ఉన్నప్పుడు నూరుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. కడగాలి నీళ్ళు ఇక్కడ ఏదైనా పురుగు ఉన్నా కానీ పోతుంది. ఇది నీట్గా కడుక్కోవాలన్నమాట. ఇట్లా ఎన్నిసార్లు కడుక్కోవాలమ్మా? ఇట్లా 2 సార్లు కడుక్కోవాలి. ఏదన్నా పురుగులున్నా, ఏదన్నా చెత్త, ఏదన్నా దుమ్మున్నా కడుక్కుంటే నీట్గా అవుతుంది. కట్టెల పొయ్యి మీదనే చేద్దాం మొత్తం. కట్టెల పొయ్యి మీదనే చేయాలి. ఇది చేసేది ప్రతి ఒక్కటి కట్టెల పొయ్యి మీదనే చేసి చూపిస్తా. ఫస్ట్ ఏం చేద్దాం అత్తమ్మ? ఫస్ట్ జీలకర్ర వేయించుకోవాలి. జీలకర్ర మెంతులు వేయించుకున్నాక తర్వాత అది పోసుకేయాలి. జీలకర్ర మెంతులు ఫస్ట్ జీలకర్ర వేయించుకుందాము. మెంతులు వేయించుకుంటున్నా. మంచిగా పండు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. వేయించుకోవాలి. మిర్చి ఫస్ట్ పచ్చిమిర్చి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. కడుగుతున్నామా? కడుగు. ఏం కొయ్యొద్దు, ఇట్లనే వేద్దామా? అట్లనే వేద్దాం. ఉంటాయా?
ఉండయి ఉండవు. అంత బాగుంటాయి. ఆ. కొంచెం కారం ఎక్కువ తింటారు అనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకుంటే సరే. ఇంకో జీలకర్ర వేసుకుంటున్నా, కొన్ని ఆవాలు, ఇవన్నీ మిరపకాయలు అయితే వేసుకుంటున్నా. ఎందుకంటే ఇవి తేలుతాయి మిర్చి. కట్ చేయలేదు. ఒకసారి అయితే కలుపుకుంటున్నా. ఇవి జీలుతాయి, మీద జీలుతాయి మిరపకాయలు. మీరు అప్పట్లో కూడా ఇట్లనే నూనెలో వేయించుకునేదా పచ్చిమిరపకాయలు కూడా? ఇట్లనే వేసుకునేది. పచ్చిమిరపకాయలు ఇంకా ఇవి అన్నీ ఒక దగ్గర వేసి నూరేది. వెళ్తున్నాయి. మేము వెనుకటనైతే మేము ఏదో ఒకటి ఈ పుంటి కూరనో చింతపండు తొక్కు ఇంకా మొత్తం అన్ని తొక్కులే, చింతకాయ తొక్కు ఇవన్నీ నూరుకునేది. చింతకాయ తొక్కు కూడా ఒకసారి నూరాలి మనం. పచ్చి నూరుదాం చేసుకుందాం. ఇప్పుడు ఏం వేయలేదు ఇక అవి మంచిగా ఉడికినాయి అనుకో నూనెలా తేలవు. కుంటికాయలు వేసేస్తున్నా. ఫస్టే ఆన్ చేసి పెట్టుకోవాలి. తొందరనే తొందరగానే గులపడుతుంది. ఏదైనా కట్టెల మీదనే మంచిగా వండుకోవాలి. కట్టెల మీదనే వండుకోవాలి, గ్యాస్ మీద వండొద్దు. కానీ ఎట్లా ఉన్నా కమ్మగా అవుతున్నాయి కూరలు. దీని మీద మంచిగా అవుతుంది టేస్ట్. అయితే ఎప్పుడైనా ఇదే మనకు ముఖ్యంగా. మరి హైదరాబాద్లో ఉండేటోళ్ళు ఎట్లా అనుకుంటారు? ఇక తప్పదు అన్నది. ఇళ్ళకి ఎట్టాగో తప్పదు, కట్టెలు దొరకవుగా. మనదే మంచిగా మరి ఎట్లా అయితే ఇంకా చాలిగా ఊర్లో ఉండడం ఇంకా మంచిది. మరి కట్టెల పొయ్యి మీద తింటున్నాం అంటే కట్టెల పొయ్యి మీదనే మంచిది. మనమైతే ఏదైనా కట్టెల పొయ్యి మీద వండుకోవాలి. కట్టెల పొయ్యి మీదే ఆరోగ్యం ఉంటుంది. వండుకొని తిన్నదే ఆరోగ్యం. ఎవరైనా తినొచ్చు. ఎవరైనా మంచిగా ఇట్లా చేసుకొని ఈ కట్టెల మీద వండుకొని ఒక్క ముద్ద తిని చూస్తే చాలు. తిని చూస్తే ఇంకా ఇది ఇప్పుడే వండుకొని తినాలని అనుకుంటారు. అంత బాగా అయితే వేడి వేడి అన్నంలో మస్తు ఉంటుంది. కట్టెల మీదనే అన్నం వండుకోవాలి. కట్టెల మీదనే ఏ కూర అయినా సరే వండుకొని తినాలి, బాగుంటుంది. దగ్గరికి అవుతుంది కొంచెం, ఊకనే కూల పడుతుంది మంచిగా. ఇక్కడ నేను వండి చూపించేటి చాలా ఉన్నాయి. ఇక్కడ నేను వండి చూపించినాక మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి, బాగుంటుంది. ఆరోగ్యానికైనా బాగుంటుంది, దేనికైనా మంచిది. అది కలర్ఫుల్గా ఉంటుంది తొక్కు మంచిగా. ఎర్రగా మంచిగా అనిపిస్తుంది, కలర్గా కలర్ఫుల్గా. ఒక 4 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎందుకంటే అవి కూడా నూనెలో కొంచెం ఉడకాలి. ఎక్కువ ఎల్లిపాయలు ఎక్కువ ఏం ఉడకబెట్టాలి, కొంచెం ఉడికితే బాగుంటుంది. ఇగో పసుపు వేసుకుంటున్నా. ఇక మొత్తం ఉడికింది. ఇక నేను రోట్లు వేసి నూరుకుంటున్నా, చూడండి. జర్రసేపట్లో ఉడికిపోయింది కదా. జర్రసేపట్లో 5 నిమిషాలలో వేసుకోవచ్చు. ఎక్కువ టైం ఉంది. పుట్టికాయలు మిర్చి ఒక దగ్గర వేపుకుందాం. వేపుకొని ఇవి అందులోకేసి మిర్చి ఏరుకొని దంచుకుందాం. మిరపకాయలు నూరుకోవాలి. ఎందుకంటే అవి ఇవి ఒక దగ్గర వేసి నూరితే దంగవు. కొంచెం ఉప్పు అమ్మ, అవి ఇంకా కొంచెం అవి ఇవి ఒక దగ్గర అయితే దంగవు. ఇట్లనైతే నూరుకోవాలి. ఎత్తుకోవాలి.
రోలు తెచ్చుకొని మంచిగా రోట్లో నూరుకోవాలి. అయినా మబ్బులు వేసి ఇట్లా చేసుకొని తీసుకుపోవాలి. వేసుకొని టిఫిన్ కట్టుకొని టిఫిన్ వేసుకొని పోవాలి ఇట్లా నూరుకొని. ఇదైతే ఎత్తి పెట్టుకుంటున్నా. కారం అయితే ఎత్తి పెట్టిన, పచ్చిమిర్చి కారం అయితే ఎత్తి పెట్టిన. ఇగో జీలకర్ర మెంతులు ఇగో నూరుతున్నా. జీలకర్ర మెంతులు అయితే నూరుతున్నా. ఇగో ఈ పుంటి గొడ్డలు అయితే వేసుకుంటున్నా. వేసుకొని నూరాలి. పుంటికాయలు అయితే వేసుకొని నూరుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చిని రుబ్బి పెట్టుకున్నాం కదా పక్కకి, పచ్చిమిరపకాయలు అది కూడా మిక్స్ చేసి అన్ననే రుబ్బుతుంది అనమాట అత్తమ్మ. ఇక్కడ అయిపోయిందమ్మా, అయిపోయింది. ఎత్తుకుందాము. ఎత్తుతున్నా. రెడీ అయిపోయింది పుంటికాయల పచ్చడి. తిందామా ఇప్పుడు? తిని చూద్దాం. ఒకటి ఈ ఫోటో ఇద్దరా కొంచెం బాగుంటాడు. మరి వేసుకోండి, కారం అవుతుంది. నువ్వు వేసుకోవా కొంచెం కూడా? వేసుకుంటావు, ఒకటి వేసుకుంటా. తీసనే ఉన్నావా? పొద్దున అన్నం తింటుండ్రు, మధ్యాహ్నం 2 గంటల వరకు రెడీ చేసి ఏదో ఒక కూర కమ్మట్టుకుంటుంది. ఈరోజు మంచిగా చంపుకుంటాడు పచ్చడి. అది మంచి బాగానే నాకు పానం ఉంటుందా ఇక దగ్గరికి ఫస్ట్ బాగా ఫోటో ఒకటి ఇది ఫోటో తీసా. తింటున్నాం, ఇంకా రెడీ అయిపోయింది కదా. మరీ దూరం పోయినట్టున్నా నువ్వు. అట్లా నీళ్ళు వస్తున్నాయి. పుంటికాయల తొక్కు నేనైతే తింటున్నా. గుండు ఆగట్టుకుంటావా? నేనైతే పుంటికాయల తొక్కు నూరుకున్నా. మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను చేసి చూపిస్తా. నేను చేసినట్టుగా మీరు కూడా చేసుకొని తినండి, బాగుంటుంది. మేము ఎక్కువనే తింటాం కారం, మంచిగా సరిపోయింది. మామూలు ఓకే. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.